తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు. చివరి దశలో 577 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 3506 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 10 గ్రామ పంచాయతీలకు నామినేషన్లే దాఖలు కాలేదు. ఇక మంగపేట మండలంలో హైకోర్టు స్టేతో ఎన్నికలు నిలిచిపోయాయి. మండలంలో ఒక జీపీతో వార్డులకు పాలకుర్తి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, ఓవర్ టు యు. వెరీ గుడ్ మార్నింగ్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తుది ఘట్టానికి చేరుకున్నాయి. 3వ విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామ పంచాయతీలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్దకి పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నారు. ప్రధానంగా ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన నేపథ్యంలో 2వ విడత ఎన్నికల వరకు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన పరిస్థితి, ప్రశాంతంగా కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఎన్నికల్లో ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినంత వరకు అర్బన్ జిల్లాలో అసన్పర్తి, ఎల్కతుర్తి, కమలాపురం మండలాల్లో 58 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాలి. అయితే ఆరేపల్లి గ్రామ పంచాయతీలో 6వ వార్డులో అభ్యర్థులంతా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఈ వార్డుకి ఎన్నికలు జరగట్లేదు. 5 సర్పంచులు, 117 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో 53 పంచాయతీల్లో 222 మంది, 441 వార్డు స్థానాల్లో 1212 మంది పోటీ పడుతున్నారు. జనగాం జిల్లాకు సంబంధించినంత వరకు 4 మండలాల్లో చిల్పూర్, గన్పూర్, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, జర్ఫర్గఢ్ మండలాల్లోని 92 గ్రామ పంచాయతీలకు 874 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండే. అయితే శివన్పల్లి గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ ఇష్యూ కారణంగా నామినేషన్ పత్రాలు దాఖలు కాలేదు. స్టేషన్ గన్పూర్ మండలంలో ఒక జీపీతో పాటు 14 వార్డులకు, పాలకుర్తిలో 2, చిల్పూర్లో 3 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం లేదు. 15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 76 గ్రామ పంచాయతీలకు ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్ పదవులకు 242 మంది పోటీలో ఉన్నారు. 874 వార్డులకు 204 ఏకగ్రీవమైన నేపథ్యంలో 19 వార్డులకు ఎన్నికలు లేవు. 651 చోట్ల 1604 మంది పోటీ పడుతున్న పరిస్థితి. స్టేషన్ గన్పూర్కు సంబంధించిన జనగాంకు సంబంధించినంత వరకు 2వ విడత ఎన్నికల్లో కొంత ఇష్యూస్ జరిగినాయి. కొన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాల్లో అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థులు వాళ్ళని బయటికి లాక్కెళ్ళడం, ఆ తర్వాత అక్కడ కొన్ని గొడవలు జరిగిన నేపథ్యంలో ఈసారి ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల వరకు ఎవరిని కూడా రానియట్లేదు. పూర్తిగా అభ్యర్థులు ఎవరు కూడా దరిదాపుల్లో ఉండకూడదు. లోపల ప్రచారం నిర్వహించడానికి అవకాశం లేదు. ఎవరు ఎటువంటి కార్డ్స్ చూపించినప్పటికీ, అంటే ఎటువంటి ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నా ఎవరైతే ఎన్నికల కమిషన్ ఇష్యూ చేసిందో ఆ కార్డ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఈసారి 3వ విడత ఎన్నికలకు సంబంధించినంత వరకు కొంత ఇష్యూస్ ఉన్నాయి. ప్రధానంగా ములుగు, వెంకటాపూర్, తాడ్వాయి, గోవిందరావుపేట, మంగపేట్, గణపూర్ మండలాల్లోని 133 పంచాయతీలకు ఎన్నికలు జరగాలి. కానీ కోర్టు ఉత్తర్వుల కారణంగా మంగపేట మండలంలో ఎన్నికలు నిలిపివేశారు. అక్కడ ఉన్న 26 గ్రామాల్లో పూర్తిగా ఎన్నికలు నిలిపివేస్తున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించినంత వరకు ఎస్టీలకు రిజర్వ్ అవుతున్న గ్రామ పంచాయతీలు, అక్కడ నాన్ ఎస్టీలు ఎవరైతే ఉంటారో, గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో కోర్టు ఈ ఎన్నికలను నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. అయితే కోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ అనౌన్స్ చేసిన పరిస్థితి. మొత్తం 91 పంచాయతీలు, 713 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 91 పంచాయతీలో 331 మంది సర్పంచ్ స్థానాలు కూడా పోటీ చేస్తుంటే 713 వార్డు స్థానాలకు 1843 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహబూబాద్ జిల్లాకు సంబంధించినంత వరకు మహబూబాద్, నెల్లికుదురు, గూడూరు, గే సముద్రం మండలాల్లోని 156 పంచాయతీలకు ఎన్నికలు జరగాలి. కొన్ని కారణాలతో నెల్లికుదురు మండలంలోని ఒక గ్రామానికి నిర్వహించడం లేదు. మిగిలిన జీపీలో 39 ఏకగ్రీవమై 1360 వార్డులో 392 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన 116 గ్రామ పంచాయతీలు, 1968 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అక్కడ ఆల్రెడీ పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. ఈ మొత్తం గ్రామ పంచాయతీలకు సంబంధించినంత వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎక్కడ తమ అభ్యర్థుల్ని గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే మొదటి 2 విడతల పంచాయతీల్లో టీఆర్ఎస్ ఆధిక్యత కనబరిచింది. ప్రతి చోట టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తూ వచ్చింది. రెండవ స్థానం
స్థానాల్లో కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈసారి ఎన్నికలకు సంబంధిస్తే ములుగు భూపాలపల్లి ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇది పూర్తిగా కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తుందని మొదట్లో భావించినప్పటికీ అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించినంత వరకు ఎక్కడ తమ అభ్యర్థుల్ని గెలిపించుకునే దిశగా అన్ని రకాల ప్రయోగాలు చేసిన పరిస్థితి, అన్ని చాలా వినూత్న ప్రయోగాలు చేశారు. అంత ఓటర్లను ఆకర్షించేదిగా విచిత్రమైన ప్రయోగాలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ ఎన్నికలందరూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుంది. ఇప్పటికే 2 విడతల ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో ఈసారి ఎలక్షన్స్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి ఖచ్చితంగా ఏ పార్టీకి ఆ పార్టీ అభ్యర్థుల్ని తమ రంగంలోకి దించింది. ఆ తర్వాత ఓటర్లని తమ పార్టీల వైపు, తమ అభ్యర్థుల్ని గెలిపించుకునే వైపు ఆకర్షించే దిశగా అన్ని ప్రయోగాలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ కౌంటింగ్ జరిగే వరకు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ కొనసాగనుంది. ప్రధానంగా పోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినంత వరకు గ్రామ పంచాయతీ 3వ విడత అప్డేట్స్. ఓటు హైదరాబాద్ స్టూడియో. 222 మంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ వ్యక్తి పోలింగ్ బూత్లో ప్రచారం నిర్వహిస్తుండగా ప్రత్యర్థి వర్గం అడ్డుకుంది. బూత్లోనే డబ్బులు పంచుతున్నారంటూ ఘర్షణకు దిగింది. పోలీసుల ఎదుటే 2 వర్గాలకు చెందిన వారు కొట్టుకున్నారు. భద్రాద్రి జిల్లాలో పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఓవర్ టు యు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా జూలూరుపాడు, సుజాత్ నగర్, లక్ష్మీదేవిపల్లి, ఇల్లందు, ఆళ్లపల్లి, టేకులపల్లి, గుండాల మొత్తం 7 మండలాల్లో 163 గ్రామ పంచాయతీలకు గాను 12 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా మిగతా 151 గ్రామాల పంచాయతీల్లో పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం మనం జూలూరుపాడు మండలంలోని వెంగనపాలెం మేజర్ గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం 7 గంటలకి ఓటర్లు తమ ఓటుకు వినియోగించేందుకు బారులు తిరుగుతున్నారు. మొత్తం చూసుకుంటే ఏఎన్సీ ప్రాంతంలో ఈ రోజు ఉష్ణోగ్రతలు కూడా పెద్ద ఎత్తున పడిపోవడంతో మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. 11 డిగ్రీలు మాత్రం ఉష్ణోగ్రత ఉంది. పెద్ద ఎత్తున చలి కావడం కూడా ఓటర్లు ఇప్పుడిప్పుడే బారులు తీరే పరిస్థితి. మొత్తం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 7 మండలాలు ఈ రోజు జరుగుతున్న పోలింగ్ జరుగుతున్న పంచాయతీల్లో 151 పంచాయతీల్లో 31 పంచాయతీల్లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. 21 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగే విధంగా మొత్తం 3,500 పైగా సిబ్బంది తమ విధులను నిర్వర్తిస్తున్నారు. మొత్తం చూసుకుంటే 7 మండలాలు 1,60,000 మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకోబోతున్నారు. 7 మండలాలు మొత్తం 151 పంచాయతీలో 491 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం చూసుకుంటే మొదటి 2 విడతల్లో కూడా పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా కొనసాగాయి. 3వ విడత ఎన్నికలు కూడా చాలా సజావుగా ప్రశాంతంగా కొనసాగే విధంగా కూడా జిల్లా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావడంతో గ్రామాల్లో తమ ఆధిపత్యం నిలిపించేందుకు పార్టీలు కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. పోల్ పర్సెంటేజ్ పెంచేందుకు మొత్తం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 7 మండలాల్లో కూడా ఈ రోజు 3వ దశ, ఈ రోజుతో పోలింగ్ పంచాయతీ ఎన్నికలు ముగిస్తే 3వ దశ మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఓవరాల్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి.